హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీ రాజకీయాల్లో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆ న్యూస్ ఏంటంటే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సిట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది కదా. అప్పటి నుంచి కూడా సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. ఈ సిట్ ఇన్వెస్టిగేషన్లో మిథున్ రెడ్డి A4గా ఉన్నారనమాట. అయితే ఆయన గతంలో విచారణకు హాజరయ్యారు, కాకపోతే అప్పుడు అరెస్ట్ చేయలేదు. అయితే రీసెంట్గా ఆయన యొక్క ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేయటమే జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయనకి రక్షణ లేకపోవడంతో ఆయన విచారణకు హాజరయ్యారు. ఇవాళ విజయవాడ సిట్ కార్యాలయానికి హాజరు కావడం, అక్కడ ఆయన సిట్ సుదీర్ఘంగా విచారిస్తూ రీసెంట్గానే ఆయన అరెస్ట్ చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రేపు ఆయన్ని కోర్టులో ప్రవేశపెడతారు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. అయితే ఇందులో భాగంగా ఇప్పటి వరకు కూడా సేకరించిన వివరాలు ఆధారాల ప్రకారం సిట్ ఒక ఛార్జ్ షీట్, ఈ లిక్కర్ స్కామ్లో ఒక ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఛార్జ్ షీట్లో పేర్కొన్న కొన్ని కీలకమైన విషయాలు ఏంటంటే, దాదాపు ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు కూడా 12 మంది అరెస్ట్ అయ్యారు. అలాగే 240 మంది సాక్షులను విచారించడం, అలాగే దాదాపు 62 కోట్ల, అంటే ఇక్కడ ఆధారాలు కీలకం కాబట్టి సిట్ ఛార్జ్ షీట్లో కొన్ని కీలకమైన విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. దాదాపు ఈ లిక్కర్ స్కామ్లో దాదాపు 62 కోట్ల డబ్బును కూడా సీజ్ చేసినాం, అంటే డబ్బు దొరికింది, లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి డబ్బు దొరికిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి రేపు ఈ ఆధారాలన్నింటినీ కూడా కోర్టు ముందు ప్రవేశపెడతారు. అలాగే మిథున్ రెడ్డి కూడా కోర్టు ముందు ప్రవేశపెడతారని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. అయితే ఈ సందర్భంగా ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు ఉన్న అందరూ అరెస్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది జగన్మోహన్ రెడ్డి అన్న వాదనలు అయితే బలపడుతున్నాయి. ఎందుకంటే 62 కోట్ల డబ్బును కూడా వాళ్ళు సీజ్ చేస్తామన్నాం కాబట్టి ఇక్కడ ఆధారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఆధారాలతో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న వాదనలు అయితే బలపడుతూ ఉన్నాయి. చూడాలి మరి దీని మీద వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారన్నది. ఏదేమైనా కానీ ఈ లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద సంచలనంగా మారిందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కావడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి.